173 ఓట్లు పోలయ్యాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఓట్ల ఆధిక్యం అయితే మామూలు కాంగ్రెస్కి 1144 ఉంది. రెండవ రౌండ్ ముగిసేసరికి 18,617 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పోలైనటువంటి ఇద్దరికి మధ్య తేడా కేవలం 1144 ఓట్ల తేడాలతో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. సో ఏంటి మరి నిజంగా అంటే ఇక్కడ గెలుపు అవకాశాలని కేవలం అంటే ఏదో మన గోపీనాథ్ గారు చేసినటువంటి అరాచకాలు కొన్ని ఇక్కడ ఉన్నాయని కూడా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో గెలుపు అవకాశాలు అన్నీ కూడా ఏదైతే ఎగ్జిట్ పోల్స్లో ఏదైతే సర్వే సంస్థలు బీఆర్ఎస్ ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ వ్యతిరేకంగా తీర్పు రావడం అనేది జరుగుతూ ఉంది. ఏంటి మీరు దీని మీద ఏం విశ్లేషణ చేస్తారు? కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తే తగ్గఫా పోటీ ఎందుకు నడుస్తుందండి? వన్ సైడ్ నడవాలి కదా. అండ్ మీరు సిట్టింగ్ స్థానం కదా ఆల్రెడీ. ఎక్కడ అధికారంలో ఉన్నది ఎవరు? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తే అటు నుంచి అందరూ ఒకటే పార్టీ కదా. కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, కమ్యూనిస్టులు, టీడీపీ ఏ పార్టీ ఉందండి? అన్ని పార్టీలు ఒకటే. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ విశ్లేషకులు మాట్లాడుతున్నారు మధ్యలో ఒక్క సెకండ్ డిస్టర్బ్ చేయలేదు. అవకాశం నాకు రావాలి కదా. కొల్లూరులో 3,200 మందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రు. జూబ్లీహిల్స్ ఓన్లీ జూబ్లీహిల్స్ ఓటర్లు 3,200 మందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రు కొల్లూరులో. దీనికి నేను సిద్ధం, చర్చకి సిద్ధం, చూపిస్తా కూడా. మా 3,200 జూబ్లీహిల్స్ నియోజకవర్గం గోపీనాథ్ గారు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది 3,200 మందికి జూబ్లీహిల్స్ కొల్లూరులో ఇచ్చారు. ఇది కాదని వాళ్ళు చర్చకు వస్తే ఇది సిద్ధం. ఇంకోటి ఇప్పుడు మనం చెప్పుకున్నాం, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్టు అన్ని టీడీపీ పార్టీలు ఒకటి కాదా? ఎందుకంటే లంకాల దీపక్ రెడ్డి ఆల్రెడీ పోటీ చేసిన అతనే. అంత ఆలస్యం ఎందుకు జరిగింది? క్యాండిడేట్ ఇవన్నీ అంత ఆలస్యం ఎందుకు జరిగింది? అందులో భాగం కాదా? టీడీపీ పోటీకి ఎందుకు పెట్టలేదు అంటే రేవంత్ రెడ్డి గెలవాలనేది మన విశ్లేషకులు చెప్పారు కదా. రేవంత్ రెడ్డి గెలిస్తే చంద్రబాబు కళ్ళలో ఆనందం, అది కూడా మోడీకి ఇష్టమే. ఎందుకంటే బడేమియా చోటేమియా వాళ్ళ దోస్తులు ఓటుకు నోటు. ఆయన స్కూల్ ఏబీపీ కదా, తర్వాత టీడీపీ, తర్వాత ఉద్యోగం కాంగ్రెస్ పోయిండు. ఆయన చెప్పుకుందే అంటే వీళ్ళంతా ఇప్పుడు అందరు కలిసి కేసీఆర్ అనేది తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేసిండు. ఏ విధంగా అంటే సాగునీరు, తాగునీరు, కరెంటు, విద్యుత్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి అయిందో తెలుసు. ఎందుకంటే స్వయాన చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళే ఇంతవరకు ఉన్న మన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మాట్లాడిర్రు, తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమైనా కరెంట్ తీగల మీద బట్టలారేసుకోనిగా పెరికొస్తుంది తప్ప అభివృద్ధి ఉండదు, కరెంట్ ఉండదు అన్నారు. అట్లాంటి కరెంటు ఈరోజు రెప్పపాటు సెకండ్ లేదు. అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆర్. సాగునీరు ఇంతకుముందు పంట అనగానే ఆంధ్రప్రదేశ్లో కృష్ణా, గుంటూరు జిల్లాల టాప్ పంటలు పండేది. ఆ 2 జిల్లాల పంట మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతదేశంలో రైస్ తింటున్నారు అనే ఒక పరిస్థితి ఉండే. అట్లాంటిది ఈరోజు హర్యానా వెనకకి నెట్టి మనము మొదటి ప్లేస్లో పంట ఎక్కడ చూసినా వరి పండుతుంది. అది ఎక్కడిది? సాగునీరులో సక్సెస్ అయినా కదా. తాగునీరు ఇదే హైదరాబాద్లో 2,000 లీటర్లు ఫర్ ఇంటికి 20,000 లీటర్స్ ఫ్రీ ఇచ్చిర్రు. అదెవరు? కేసీఆర్ ప్రభుత్వం. అంటే సామాన్యునికి కావాల్సిన మినిమం ఏందనేది కేసీఆర్ కు తెలుసు. నీళ్లు నిధులు విషయంలో సరే ఏం జరిగింది అనేది తెలుసుకున్నాను. నియామకాల విషయంలో నోటిఫికేషన్లు 70,000 ఉద్యోగాలు ఇచ్చారు చెప్తాను. దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు, ఇంకా 1,30,000 వాళ్ళు ఇచ్చిన 70,000 ఉద్యోగాలలో 63,000 ఉద్యోగాలు మేము నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టినాయే వాళ్ళు ఇచ్చిర్రు. ఓన్లీ నియామక పత్రాలు ఇచ్చిర్రు. 63,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాయి, వాళ్ళు ఇచ్చింది 7,000. ఇది ఒకటి. తర్వాత ఇంకేంటంటే వీళ్ళు కలిసిపోవడానికి కారణాలు చెప్తున్నా నేను. కమ్యూనిస్టు కానీ బీజేపీ కానీ ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఉన్నది. ఇప్పుడు అక్కడ సొంతంగా పోటీ చేసింది బీహార్లో, మరి ఇక్కడ ఎందుకు పోటీ చేయలేదు?
అంటే ఓడిపోతామని తెలుసు. దాని కొరకు అంటే గతంలో ఎంఐఎం మీకు కూడా సపోర్ట్ చేసింది కదా, వాళ్ళు మీరు అధికారం ఉన్నారు కదా. ఉన్నారు. ఇప్పుడు అధికార పార్టీ ఉంది కదా, కలిసి వస్తే మాకు సపోర్ట్ పోటీ చేసిందా? హలో, చేయలేదా? రవి గారు పోటీ. రవి గారు పోటీ పెట్టిందా పెట్టలేదా? అభ్యర్థి పెట్టింది. పెట్టాలా? కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టలేదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ Yes, చూడండి 2014లో 63 సీట్లతోటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2016లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరిగినాయి. జరిగితే మేము ఓల్డ్ సిటీలో పోటీ పెట్టినాం. పోటీ పెడితే వాళ్ళు గెలిచిన 44లలో 19 ప్లేసులలో మేము సెకండ్ ప్లేసు. జాంబాగులు 5 ఓట్లతో ఓడిపోయినాం మేము. జాంబాగులు 5 ఓట్లతో మేము ఓడిపోయినాం మేము ఎంఐఎం మీద. అంటే ప్రజలు మమ్మల్ని ఎంత ఆదరించారో చూడండి. గెలిచిన తర్వాత భయపడ్డ ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీ అన్నాడు. కేసీఆర్ తెరకు తీయకుంటే బండి మీద వచ్చాడండి. అంటే ఏ అధికారం ఉంటే వాళ్ళు కలిసిపోవడం వాళ్ళ సంస్కృతి అది. అది మాది కాదు. ఒక టైంలో ఎంఐఎం ఓఎస్సీ ఏమన్నాడు, తెలంగాణ అవసరం లేదన్నాడు. అనలేదా? కానీ తెలంగాణ వచ్చినాక తప్పని పరిస్థితిలో మేము దోస్తాడు. తప్పని పరిస్థితి కేసీఆర్ జాతీయ పార్టీ భయపడ్డాయి. నేను ఇదో పార్టీ వచ్చిన నేను కానీ కేసీఆర్ పార్టీలు భయపడ్డారు. చెప్తాను పెట్టి ఏం సాధించారు మీరు? సాధిస్తుందండి. ఇవన్నీ వచ్చినాయని కేసీఆర్ చూశారు నువ్వు. ఓకే, ఈ రోజు జూబ్లీస్ లో మీ ఓటమికి కారణం కూడా ఒక రకంగా అంటే ఓకే సరే ఓకే రైట్ ఓడిపోతే కారణం కూడా వాళ్ళు గెలిచినా వివాదాలు తాగుతుంది. ఎందుకంటే వన్ సైడ్ నడుస్తలేదు. ఎందుకంటే జాతీయ పార్టీలు కేసీఆర్ దాంట్లో చెప్తా నేను. ఎందుకంటే చెప్పిన సాగునీరు తాగునీరు నియామకాలు ఇస్తున్న ఈ కేసీఆర్ చూసి వేరే రాష్ట్రాలలో చచ్చిపోతే 5 లక్షలు ఇచ్చిండు రైతులకు. ఇస్తే ఇలా ఏదో పోయినట్టుగా పక్క రాష్ట్రాలు ఇస్తారా? అంటే ముందు కాదు కాదు మన దగ్గర సకలట్లేదా? తెలంగాణ రాష్ట్రం కంటే ముందు రైతుల బీమా ఎక్కడ ఉందా? చేసిండు కదా. ఇంట్లో పని చేశారు, బయట దేశంలో నాదనుకున్నా. అంటే జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీలో తప్ప వేరే మేము భారతీయులు కాదా? మాకు హక్కు లేదా? అంటే మేము బీఆర్ఎస్ పార్టీ అనేది ఏదో ఒక రోజు జెండా ఎగరేస్తుంది దేశంలో. ఆయన ఒకసారి అధికారంలోకి వస్తే మేము తట్టుకోలేమని కాంగ్రెస్ బీజేపీ ఒక్కటై రకరకాల ఫ్యామిలీలో కుంపట్లు పెట్టి ఇలా ఎమ్మెల్యేలు కొని ఎన్ని ఏళ్ళు అని ఇప్పుడు ఫ్యామిలీలో కుంపట్లు ఏళ్ళ వల్ల వచ్చిందంటారా? కంపల్సరీ అని ఇప్పుడు కవిత తప్పు చేసింది, అరెస్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదు? ఎప్పుడు చేసిర్రు? ఏ సందర్భంలో చేసిర్రు? క్రియేట్ చేసి తప్పు 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 అని క్రియేట్ చేసి అంటే బీఆర్ఎస్ను ఓడగొట్టాలి. మహారాష్ట్రలో ఆదరణ వచ్చింది, గుజరాత్లో కేసీఆర్కు ఆదరణ వస్తుంది. చూడలేక తట్టుకోలేక ఈ సంక్షేమ పథకాలు భారతదేశంలో ఏ ఒక్క ప్రజలు రుచి చూసినా కానీ బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు ఉంది దేశంలో. మా జాతీయ పార్టీలు కుప్పగూలిపోతాయన్న భయంతో, ఏకైక భయంతో జాతీయ పార్టీలు ఈవెన్ కమ్యూనిస్టు కాంగ్రెస్ బీజేపీ చరిత్రలో కలుస్తాయా? ఇక్కడ కలిసినాయి, కలుస్తున్నాయి. ఎందుకు? కేసీఆర్ చూసి భయపడి. అభివృద్ధి ఎవరండి? కేసీఆర్ కాదా? తెలంగాణ ఎవరికి తెలుసు? కేసీఆర్ గారు ఏం చేయలేదు అంటనకూడలేదు, ఎంతో కొంత చేశారు, బ్రహ్మాండంగా చేశారని అనుకుందాం. అయినా కానీ ఎందుకు తీర్పు మీకు భిన్నంగా వచ్చింది? ఎందుకు మీరు ఓడిపోవాల్సి వచ్చింది? అది కూడా విశ్లేషణ చేసుకోవాలి కదా. ఈ రోజు మీరు ఎక్కడ మీరు 2023లో అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓడిపోయిన తర్వాత నుంచి కూడా పార్లమెంట్ లో ఓడిపోయారు, పార్లమెంట్ లో డిపాజిట్లు రాకుండా పోయి, అదే ఎమ్మెల్సీలో కూడా మీరు సరిగ్గా ఎందుకు పార్టీ ఎందుకు ఆ విధంగా? పార్లమెంట్ లో మాకు వచ్చిన ఓట్ల శాతం 16%. ఈరోజు గెలుస్తాం, ఓడిపోతాం. నీకు 1000-2000 చూద్దాం. ఓకే రైట్ ఒకసారి మీరు చెప్పండి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సరే మీ పరిస్థితి అయితే మీకు ఎక్కడ కూడా బీఆర్ఎస్ కి సంబంధించి కాంగ్రెస్ సంబంధించి అప్డేట్స్ అసలు బీజేపీకి సంబంధించి ఎక్కడ కూడా ఎక్కడైనా సరే ఏది కూడా ఒక వార్త కూడా రావట్లేదు. ఏంటి మరి ఈ పరిస్థితికి కారణం ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? ఏమైతే విశ్లేషణ చేస్తారు? ఈ రెండు పార్టీల మీద ప్రజల్లో అయిపోయింది లాస్ట్ కొంత బలమైన వ్యతిరేకత ఉంది. ఓకే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 గ్యారంటీల హామీలు బొందబెట్టింది. ఓకే,